హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. ఆరుని గుప్తా బెదిరిస్తూ ఉంటాడు. రాబోయే ప్రమాదాన్ని నువ్వు పసిగట్టలేకపోతున్నావు అని గుప్తా అంటుండగా, నేను ఇక్కడ ఉండడం వల్ల ఎవరికి ప్రమాదం, నాకు ఎవరి వల్ల ప్రమాదం, నేను ఇక్కడ ఉంటే ఆ ఘోర బంధించడానికి ట్రై చేసేవాడు, కానీ వాడికి వీలు పడక వాడు కూడా ఓటమిని ఒప్పుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోయినట్టున్నారు గుప్తా గారు. ఇంకా నాకు ఎవరి వల్ల ప్రమాదం అని ఆరు అమాయకంగా అడుగుతుండగా, ఘోర ఓటమిని ఒప్పుకోవడం అంటే మరణంతో సమానం. చచ్చిపోతేనే వాళ్ళు ఓటమిని ఒప్పుకున్నట్టు. అటువంటి వాళ్ళు అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోరు. ఇంకా మళ్ళీ నిన్ను బంధించడానికి శక్తులని కూడగట్టుకొని, అతీత శక్తులని పోగు చేసుకొని, రెట్టింపు శక్తితో నిన్ను బంధించడానికి వస్తున్నాడు. ఈసారి ఘోరాన్ని ఆపడం ఎవరి తరం కాదు. గత కాలంలోనే నన్ను నీ రక్షణ వలయాన్ని దాటుకొని మరీ నిన్ను బంధించాడు. ఈసారి అతనికొచ్చే శక్తులతో ఆ ఘోరాన్ని ఆపడం నా వల్ల కాదు కదా, నీ వల్ల కూడా కాదు. నువ్వు ఇక్కడ ఉండాలి అనుకుంటే ఘోరా నుండి ఎదురయ్యే ప్రమాదాన్ని నువ్వు తట్టుకోక తప్పదు, అన్నీ ఆలోచించుకో బాలిక అని అంటూ గుప్తా ఘోరా గూర్చి ఆరుని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇక మనోహరి రూమ్లో బాగీ చేసిన పనికి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆ బాగీ వల్ల నేను ఈరోజు అమర్కి దూరం అయిపోయాను. బాగీ వల్ల కూడా కాదు, ఆ ఆరు వల్ల ఇదంతా జరిగింది. ఆ ఒక్కరోజు ఆరు సైలెంట్గా ఉండిపోతే సరిపోయేది. బాగీని అమర్ని దగ్గర చేసింది. ఇప్పుడు నా పరిస్థితి ఇంత అధ్వానంగా తయారైంది. ఆ రోజు ఆరు ఒక్క పూట సైలెంట్గా ఉండిపోతే అమర్ పక్కన నేను, మిగతా వాళ్ళందరూ రోడ్ పైన ఉండేవాళ్ళు అని అంటూ కోపంతో రగిలిపోతూ ఐడియా అని అనుకుంటూ బాబ్జీకి కాల్ చేస్తుంది. ఇక ఎలా ఉన్నావు బాబ్జీ అని అడుగుతుండగా, ఏం బాలేను మేడం, చావడానికి సిద్ధంగా ఉన్నాను. మీరేమో ఆ ఘోరా గుచ్చి వెతకమన్నారు. ఆ ఘోరా ఎక్కడా కనబడట్లేదు. కనబడిన రోడ్డు, పుట్ట, గుట్ట అన్నీ వెతుకుతూనే ఉన్నాను, కానీ నాకు ఆ ఘోర జాడ కనిపించట్లేదు. ప్లీజ్ మేడం, ఘోరాని వెతకడానికి వేరే ఎవరినైనా పెట్టుకోండి, నా వల్ల కాదు అని అంటూ ఉంటాడు బాబ్జీ. ఈసారి వేరే పని మీద కాల్ చేశాను నేను, నాకు పని చేస్తావా అని అంటుండగా, లేదు మేడం, నాకు నీరసంగా ఉంది, నేను చెయ్యలేను అని బాబ్జీ అనగానే, 5 లక్షలు ఇస్తానన్నా కూడా నాకు పని చేయవా అని అడుగుతూ ఉండగా, 5 లక్షల నిజంగానా మేడం, టమిటింగ్గా ఉంది ఆఫర్, చెప్పండి ఏం చేయాలో అని అంటుండగా, 1 గంట లారీ నడపాలి అని అంటూ ఉంటుంది మనోహరి. లారీయా, రోడ్డు పైన మనుషులపైన అని బాబ్జీ అడుగుతుండగా, మనుషులపైనే, ఆ మిస్ అమ్మని చంపేయాలి అని అంటూ ఉంటుంది మనోహరి. ఆయన పక్కనుండగా మిస్ అమ్మని చంపడం అంత సాధ్యం కాని పని మేడం అని బాబ్జీ అంటూ ఉండగా, ఒక్కదాన్నే బయటికి నేను పంపిస్తా రేపు మార్నింగ్, నువ్వు దాన్ని చంపేయాలి, ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదు అని అంటూ ఉంటుంది మనోహరి. ఒంటరిగా పంపిస్తే నేను ఖచ్చితంగా చంపేస్తాను మేడం, తను పైకి వెళ్ళిపోయాక నా అమౌంట్ మాత్రం మర్చిపోవద్దు అని అంటుండగా, అది చచ్చిన మరుక్షణం నీ చేతిలో అమౌంట్ ఉంటుంది అని మనోహరి అంటూ కాల్ కట్ చేస్తుంది. ఇక రేపటితో నీ పని కథమే మిస్సమ్మా అని అనుకుంటూ ఉంటుంది. ఇక రాత్రిపూట అమర్ బోర్గా ఫీల్ అవుతూ ఏదో నవల్ చదవలేక, మొబైల్ చూస్తూ చూడలేక అన్నీ పక్కన పడేసి అసహనంగా కూర్చుంటాడు. ఇక మరోవైపు పిల్లలందరూ డల్గా వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇక బాగి అక్కడికి వెళ్ళి, ఏం చేస్తున్నారు పిల్లలు అని అడుగుతుండగా, ఏం చేస్తున్నాం, చదువుతున్నాం అని అంటూ ఉంటారు పిల్లల తరపున అంజు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఇదేనా అని అడుగుతుండగా, ఇంకేం చేయమంటావు, టెర్రస్ ఎక్కి డ్యాన్స్ చేయమంటావా అని అంజు వెటకారంగా అడుగుతుండగా, కాదు, మీ డాడీ పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు కదా అని అంటుండగా, అవును అని ఒకరంటుంటే, ఒకరి చేతుల నుండి బుక్ని సున్నితంగా తీసుకొని మరొకరి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు డాడీ ఒంటరిగా ఉన్నారు కదా, బోర్గా ఫీల్ అవుతారు కదా అని అంటూ మరొకరి చేతు నుండి బుక్ని తీసుకుంటూ, అవును అని సమాధానం రాగానే మరొకరి చేతు నుండి బుక్ని తీసుకుంటూ, మీరు మీ డాడీని చీరప్ చేయాలి కదా అని అంటూ నలుగురి పిల్లల చేతులుండి బుక్స్ తీసేసుకొని, మీరు మీ డాడీ దగ్గరికి వెళ్ళి చీరప్ చేయాలి, లోన్లీగా ఫీల్ అవుతున్న మీ డాడీ ఫీలింగ్స్ని పోగొట్టాలి అని అంటూ ఉంటుంది బాగి. కానీ పిల్లలందరూ డల్గానే ఉంటారు. దూరం నుండి మిస్సమ్మ పనులని
సదాశివం గారు, నిర్మలమ్మ గారు గమనిస్తూనే ఉంటారు. వాళ్ళ మొఖాలలో చిరునవ్వు మెరుస్తూ ఉంటుంది భాగ్య పనులకి. ఇక మిస్సమ్మ, అది నువ్వు చెప్పేది మాకు అర్థమవుతుంది, కానీ చిన్నప్పటి నుండి మా డాడీ అంటే స్ట్రిక్ట్ డిసిప్లిన్ తప్ప మాతో ఎప్పుడు మాట్లాడరు. మా నలుగురిలో కాస్త మాట్లాడేది అంజుయే. మా డాడీ అంటే మాకు భయం అని పిల్లలందరూ చెప్తుండగా, అమ్మో మీ అందరికన్నా ఎక్కువ భయం నాకే. అప్పుడేదో అమ్మ సపోర్ట్తో మాట్లాడాను, కానీ ఇప్పుడు నా వల్ల కాదు అని అంటూ ఉంటుంది అంజు. సరే మీ ఇష్టం, మీ అమ్మగారు ఉంటే ఇప్పుడు మీ డాడీ లోన్లీగా ఫీల్ అయ్యేవారు కాదు, మీ డాడీని ఒంటరిగా చేసేస్తారా అని అంటూ పిల్లల్ని నలుగురిని దగ్గర తీసుకొని తన చేయిలో వాళ్ళ చేతులన్నీ తీసుకొని ప్రమాణం చేస్తున్నట్టు, నా మాట వినండి, ఒక్క 2 minutes మీరు మీ డాడీతో మాట్లాడితే మీ డాడీ మీకు ఫ్రెండ్ అయిపోతారు అని చెప్తూ ఉంటుంది. నిజంగానే మిస్సమ్మ, మా డాడీ మాతో మాట్లాడతారా, మాకు ఫ్రెండ్ అవుతారా అని పిల్లలందరూ ఆశ్చర్యంగా అడుగుతుండగా, అవును ఒక్కసారి ట్రై చేద్దాం పదండి అని అంటూ పిల్లలందరినీ అమర్ రూమ్ దగ్గరికి తీసుకెళ్తుండగా అమర్ బెడ్ రెస్ట్కి ఆనుకొని కళ్ళు మూసుకొని ఉంటాడు. అమ్మో డాడీ రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నారేమో, రేపు మాట్లాడతాం రే, డాడీ కుప్పడతారేమో అని పిల్లలు అంటుండగా, మీ ఇష్టం, మీ అమ్మగారు లేరు కదా, మీ డాడీని చీరప్ చేసే బాధ్యత మీది కాదా, మీ డాడీని అలా ఒంటరిని చేస్తారా అని పిల్లలందరికీ నచ్చ చెప్తూ ఉంటుంది బాగి. దూరం నుండి ఆరు ఇదంతా గమనిస్తూ ఎందుకు పంపిస్తుంది అసలు పిల్లల్ని ఆయన దగ్గరికి అని అనుకునే లోపే పిల్లలు మిస్సమ్మ మాటలకి టెమిటై లోపలికి వెళ్తారు. నువ్వంటే నువ్వు అని కాసేపు వాళ్ళు నలుగురు అనుకొని ఒకేసారి డాడ్ అని అమర్ని పిలుస్తారు. ఇక డిన్నర్ చేశారా అని అమర్ అడుగుతుండగా, డిన్నర్ చేశాం డాడ్ అని ఒకరు అంటుంటే, మీరు తిన్నారా డాడ్ అని మరొకరు అడుగుతూ ఉంటారు. టాబ్లెట్స్ వేసుకున్నారా, పెయిన్ ఎలా ఉంది, జ్యూస్ తీసుకురమ్మంటారా అంటూ 4 మాటలని క్యాజువల్గా మాట్లాడతారు పిల్లలందరూ. వాళ్ళు అడిగిన ప్రశ్నలందరికీ సమాధానాలు చెప్పి సైలెంట్గా ఉండిపోతాడు అమర్. ఇక వెళ్తాం డాడ్ అని అంటూ బయటికి వెళ్ళలేక అమర్తో మాట్లాడాలి అని అనుకుంటూ సైలెంట్గా ఉన్న పిల్లల్ని, నాతో ఏదైనా మాట్లాడాలా, చెప్పాలా అని అమర్ అడిగేస్తాడు. ఇక అవును డాడ్, మీతో 2 minutes అక్కడ కూర్చొని మాట్లాడొచ్చా అని పిల్లలు భయంగా అడుగుతుండగా, బెడ్ టైం అయిందనుకుంటా అని వాచ్ చూస్తూ అమర్ అంటుంటాడు. పర్లేదు డాడ్, మాకు నిద్ర రావట్లేదు, మేము కాసేపు కూర్చొని మాట్లాడతాం అని పిల్లలు అనగానే ఆప్యాయంగా రమ్మన్నట్టు చేయి చాపుతాడు అమర్. పిల్లలు నలుగురు అమర్ చుట్టూ కూర్చొని కబుర్లు చెప్తుండగా అమర్ కూడా సరదాగా నవ్వుతూ వాళ్ళతో కబుర్లలో పడిపోతారు. ఆ సిచ్యువేషన్ని చూసి బాగి ఆరు ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. కింది నుండి అమర్ పిల్లల నవ్వులని వింటున్న సదాశివం గారు, నిర్మలమ్మ గారు, రాథోడ్ కూడా మురిసిపోతూ ఉంటారు. దీనికి కారణం ఎవరు సార్ అని రాథోడ్ అడుగుతుండగా, అప్పుడే పైనుండి కిందికి దిగి వస్తున్న బాగిని చూపిస్తూ, మా ఇంటి మహాలక్ష్మి అని అంటూ ఉంటాడు సదాశివం గారు. అలా తనని వింతగా చూసుకున్న ఆ ముగ్గురిని చూస్తూ, ఏమైంది అత్తయ్య మామయ్య అని అడుగుతుండగా, నువ్వు మా ఇంటికి సంతోషాన్ని తీసుకొచ్చావనుకున్నాను, కానీ అమర్ జీవితంలో నవ్వులని నింపుతావు అనుకోలేదమ్మా, థ్యాంక్ యూ అని అంటూ నిర్మలమ్మ గారు బాగిని వాటేసుకుంటారు. ఇప్పుడు అక్క ఉంటే ఏది చేసేదో నేను అదే చేశాను అని బాగి అంటూ ఉంటుంది. ఇక బాగి పైన జరగబోతున్న మర్డర్ అటెంప్ట్ నుండి బాగిని ఎవరు కాపాడతారు, బాగి మళ్ళీ రిస్క్లో పడనుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.